19 ఏళ్ల వయసున్న వైష్ణవి తన కుటుంబంతో ఎంతో అంటే ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఉండేది. నిజం చెప్పాలి అంటే 13 మంది అన్నదమ్ముల తర్వాత పుట్టిన ఏకైక ఆడ సంతానమే వైష్ణవి. నిజానికి 2 తరాల నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఆడ నలసే లేదు. అలాంటిది వైష్ణవిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ వైష్ణవి తనకి తాను తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎప్పుడైనా సరే నాకంటూ ఒక సొంత సంపాదన ఉండాలి అని అనుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన అమ్మ, నాన్నలకి తానే ఒక మంచి ఇల్లుని కూడా కొనిపెట్టాలని అనుకుంటూ ఉండేది. నిజానికి తనకి అమ్మకి ఒక మంచి ఇల్లు, అలాగే వాళ్ళ అమ్మకి సంబంధించిన అంటే వాళ్ళ మదర్ అంటే చాలా అటాచ్‌మెంట్ అనమాట. వాళ్ళ మదర్ ఏం చెప్తే అదే చేస్తది తను. అయితే వాళ్ళ మమ్మీకి ఒక మంచి ఇల్లు కొనిపెట్టాలి. ఆ ఇంట్లో మా మమ్మీ మహారాణిలా ఉండాలి అని అనుకుంటూ ఉండేది. దానికి కోసం తను రకరకాలుగా జాబ్స్ ట్రయల్స్ చేసేది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేది. ఇలా ఎంతో కష్టపడుతూ ఉండేదనమాట. అయితే ఇక చాలా సందర్భాల్లో తన వీడియోల్లో గూడా చెప్పింది. కానీ తన ఆఖరి కోరిక తీరకుండానే తను చనిపోయింది. ముఖ్యంగా మరొక విషయం చెప్పాలి ఏంటి అంటే, వైష్ణవికి ఇంకొక కోరిక కూడా ఉంది ఫ్రెండ్స్. సాధారణంగా ఏ ఆడపిల్లకైనా సరే గర్భం దాల్చిన తర్వాత పుట్టబోయే బిడ్డ విషయంలో రకరకాల కలలుంటాయి. ఎన్నో కోరికలు, ఆశలు నా బిడ్డ ఇలా పుట్టాలి, పుట్టిన తర్వాత నేను ఇలా చేస్తా, అలా చేస్తానని రకరకాలుగా అనుకుంటూ ఉంటాం కదా! అయితే ఇక వైష్ణవి కూడా తనకి పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంది. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టాలని తన అన్నయ్యకు బాబు పుట్టాడు కాబట్టి, తన కూతుర్ని తన అన్నయ్య ఇంటికి కోడలుగా అంటే మేనకోడల్నే కోడలుగా పంపించాలని, ఇలా జరిగితే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంటుందని, ఎప్పటికీ మా అన్న కుటుంబం నేను ఒకలాగే ఉంటాము అంటూ ఎన్నో కలలు కంది. కానీ ఈ కర్కోసకుడు కడుపులో పిండాన్ని గూడా 8 పోట్లతో పొడి చేసి ఆమెకు తీరని అన్యాయం చేశాడు. జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఇంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. ఇంత దుర్మార్గుడిని ఎక్కడ మనం చూసి ఉండం. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.